టిటి రామారావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతాడని చెప్పి ఒక చిట్ చాట్లో చెప్పినాడు. సో కేటీ రామారావు గారు చిట్లాట్లో చెప్తా ఉంటూ ఒక మాట అన్నాడు. ఏమని అంటే, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరు సరిపోరు. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి, నోటుకు నోటు కేసులో దొరికిన ఒక వ్యక్తి కేసీఆర్ స్థాయికి సరిపోడు కాబట్టే నా తండ్రి కేసీఆర్ ముందు, రేవంత్ రెడ్డి ముందు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు స్థాయిని దిగజార్చుకొని అసెంబ్లీలో ఉండే అవకాశం లేదు అని చెప్పి ఒక తండ్రిగా, నా తండ్రిగా నేను అభిప్రాయపడుతున్నానని చెప్పి చిట్ చాట్లో కేటీఆర్ కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నాడు. సో నిజంగా కల్వకుంట్ల తారక రామారావు గారు, నీ నోటి దూలతోటే నువ్వు అధికారాన్ని కోల్పోయినావు. బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడానికి, అధికారం పోవడానికి ముఖ్య కారకుడికి నువ్వే. కాంగ్రెస్ పార్టీ నాయకులతో స్థాయి లేకపోతే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ప్రజలతోటి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, ఎవరో బిచ్చం వేసి ఎమ్మెల్యేలు అవ్వలేదు. ప్రజల వలన ప్రత్యక్ష ఓటు వేసి ఎన్నుకున్నారు. మీ నాయన ఎట్లయితే ఎమ్మెల్యేగా గజ్వేల్ ప్రజలు ఎన్నుకున్నారో, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులని కూడా ఆ నియోజకవర్గాలలో ప్రజల్లో వాళ్ళని ఎన్నుకున్నారు. తండ్రి పెద్ద స్థాయిలో ఉండొచ్చేమో కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం కేసీఆర్ గజ్వేల్కి ఎమ్మెల్యే మాత్రమే, మాజీ సీఎం మాత్రమే. గజ్వేల్ దాటి బయట పోటీ చేయడానికి కూడా భయపడే కేసీఆర్, బయట పోటీ చేసి బీజేపీ నేత చేతిలో ఓడిపోయిన కేసీఆర్, రేవంత్ రెడ్డి స్థాయి గురించి, రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ సరిపోవడం అనే మాటలు కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డికి ఎవరు లేరు వెనక ముందు. ఒంటరిగా రాజకీయాలకు వచ్చినాడు. జెడ్పీటీసీ స్థాయి నుంచి, ఎమ్మెల్యే స్థాయి నుంచి, ఎంపీ స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయిగా, ఒక జాతీయ పార్టీకి ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఎదిగినాడు. నువ్వేం చేసినావు? కేటీఆర్ తండ్రి చాటుగా ఎమ్మెల్యే పదవి జాక్పాటు కొట్టేసి సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేసి అంత రెడీ చేసుకున్న సిరిసిల్ల టికెట్ ఎగిరేసుకుపోయినావు. నీ స్థాయి రేవంత్ రెడ్డికి కాదేమో. రేవంత్ రెడ్డి కూడా అట్లనే అనుకుంటాడు, కేసీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి సరిపోడు అంటే నా స్థాయికి కేటీఆర్ సరిపోడు అని చెప్పి ఎన్నో సభలలో రేవంత్ రెడ్డి చెప్పాడు. కేటీఆర్ అమెరికాలలో చిప్పాలు ఆడుకున్న కేటీఆర్ రాత్రికి వచ్చి తండ్రి పేరు అడ్డం పెట్టుకొని కేకే మహేందర్ని పొట్టగొట్టి ఎమ్మెల్యే అయినావు. రేవంత్ రెడ్డి కూడా అట్లనే అనుకుంటాడు, నీ స్థాయి కాదని అనుకుంటాడు. గజ్వేల్ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. గజ్వేల్ ప్రజలు ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నారు? ఆ గజ్వేల్ ప్రజల సమస్యలు తీరుస్తాడు, గజ్వేల్ ప్రజల కోసం పనిచేస్తాడు అని చెప్పి ఎమ్మెల్యే చేసిరేమో కానీ రేవంత్ రెడ్డికి భయపడేవు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయపడవు, వాళ్ళకి ఎదురుగా ముఖం లేక అసెంబ్లీకి రాకపోవడం కాదు. నిజంగానే కేసీఆర్ కాంగ్రెస్ నాయకులతో ఏం సంబంధం? నువ్వు ప్రజా సమస్యల కోసం కొట్లాడు, నీ గజ్వేల్ ప్రజల కోసం కొట్లాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడు. అంతేకాకుండా కేసీఆర్ రేవంత్ రెడ్డి స్థాయికి సరిపోడు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ కన్నా పోలిక ఉందా? ఓటుకు నోటు కేసులు దొరికినా అని చెప్పి చెప్తా ఉన్నావు. మరి మీ కూతురు, కేసీఆర్ కూతురు ఎక్కడ దొరికింది? ఏ కేసులో దొరికింది? సుప్రీంకోర్టు దాని గురించి వ్యాఖ్యలు చేద్దని చెప్తా ఉన్నారు. ఫామ్ హౌస్లు, లక్షల కోట్ల ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ కార్ రేస్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి కూడా తెలుసుకోవాలి కేటీఆర్ గారు. అవతల స్థాయి గురించి కాదు, నీ స్థాయి కూడా తెలుసుకోవాలి. సిరిసిల్ల దాటి బయట పోటీ చేయకుండా గెలువు దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్ దాటి పొద్దున మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచినాడు. నువ్వు సిరిసిల్లకి వెళ్ళి బయటకు వచ్చి పోటీ చేయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వేరే నియోజకవర్గంలో గజ్వేల్ దాటి వేరే నియోజకవర్గంలో పోటీ చేసి బీజేపీ నేతృత్వంలో ఓడిపోయినాడు. సిద్దిపేట దాటి బయటికి రాని హరీష్ రావు సిద్దిపేట దాటి బయటకు వచ్చి పోటీ చేయాలి. రేవంత్ రెడ్డి సవాల్ చేసిన గత ఎలక్షన్లో కేసీఆర్ ఏడ పోటీ చేసి ఆడ పోటీ చేశాను. కేసీఆర్ బయటకు వచ్చాడు, బయట నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. సరే, బీజేపీ పార్టీ గెలిచింది అక్కడ. కేసీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి సరిపోవచ్చు, ఈ స్థాయికి కూడా రేవంత్ రెడ్డి స్థాయి కూడా కేటీఆర్ సరిపోడు. అసెంబ్లీలో ముఖం లేక, రేవంత్ రెడ్డిని చూసే దమ్ము లేక, రేవంత్ రెడ్డిని ఫేస్ టు ఫేస్ చూసే దమ్ము లేక, అసెంబ్లీకి రాకుండా దొంగ నాటకాలకు ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా లేవు, జీర్ణించుకోలేకపోతున్న అధికారం పోయిందని చెప్పి ఒక రేవంత్ రెడ్డి అన్నామకుడు సైలెంట్గా వచ్చి అధికారం చేయించుకొని ముఖ్యమంత్రి స్థాయి జాతీయ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసాడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. అది దమ్మున్న నాయకుడు. సరే, తెలంగాణ ప్రజల కోసం మంచి చేస్తుండా, చెడు చేస్తుండా, అవగాహన లేకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, తప్పులు చేస్తుండొచ్చు, ఫెయిల్ అవుతున్నట్టు అనిపిస్తున్న వాస్తవం అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా, అది కూడా జాతీయ పార్టీ, సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేని ఒక పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో నాయన ఏం చెప్తానే వేదం. ప్రభుత్వంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా నాయన సంతకం చేసి అయిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే అలా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు సెంటర్ నుంచి ఆదేశాలు రావాలి. ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఫామ్ హౌస్లో కూర్చొని సైన్లు పెట్టే అవకాశం ఉండదు. కేటీఆర్ నీ స్థాయి కూడా రేవంత్ రెడ్డికి ఎందుకు సరిపోదు? జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. నువ్వు రాత్రికే పారాషూట్లు వచ్చి ఎమ్మెల్యే అయినావు.
నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక్క ఎలక్షన్లో గెలిపించినావు బీఆర్ఎస్ పార్టీని. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓడిపోయినావు, ఉప ఎన్నికల్లో ఓడిపోయింది, ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా పెట్టేసినావు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫెయిల్ అయిపోయిన వ్యక్తులలో కేటీఆర్. మళ్ళీ ఏం చెప్తున్నా, ఆంధ్రలో మళ్ళీ వేడేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడ్డ తెలంగాణ పార్టీ భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పడిన తర్వాత నీకు ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అవకాశం ఎట్లా ఉంటుంది? ఆంధ్ర ప్రాజెక్టులు అన్ని ఎత్తుకపోతారు ఆంధ్రలో అని చెప్తా ఉన్నాం. ఈ ఒక్క సెంటిమెంట్ తోటే నువ్వు అధికారంలోకి వచ్చారు. తెలంగాణ ఆంధ్ర మధ్యలో చిచ్చు పెట్టకుండా మీకు పూట గడవదు. 10 సంవత్సరాల అధికారంలో నువ్వు ఏం చేసి బాబు అంటే ఏం చెప్పలేకపోతారు. కనీసం ఒక్కటంటే ఒక మంచి పని చేసినట్టు చేయలేదు. ఎప్పుడు సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, అధికారం చేయించుకోవాలి, సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, అధికారం చేయించుకోవాలి. ఎంతసేపు 10 సంవత్సరాలు అయిపోతుంది. ఆంధ్ర తెలంగాణ ప్రజలు హాయిగా సంతోషంగా బతుకుతున్నారు, అన్నదమ్ములాగా బతుకుతున్నారు. రాష్ట్రాలు విడిపోయిన అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఇంకా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలి. తెలంగాణ సెంటిమెంట్ ఇంకా రెచ్చగొడతావా? ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ని ఇంకా ఆంధ్ర ప్రజలు దోసుకుంటున్నా ఉన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ ఇన్కమ్ ఉన్న సిటీలలో ఆ హైదరాబాద్లో ఒక ప్లేస్లో ఉంది. అట్లాంటి హైదరాబాద్ని కూడా సర్వనాశనం చేసి అప్పులాపాలు చేసి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు ఏం చేసిర్రా బాబా అని చెప్పలేకపోతే ఆంధ్రలో ఎత్తుకపోతారు. అసెంబ్లీలోకి వచ్చే దమ్ము లేదు, అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేదు. రేవంత్ రెడ్డి కంట్లో పెట్టి కళ్ళు చూడలేక దమ్ము లేదు. రేవంత్ రెడ్డి నిజంగానే పోరాటం చేసాడు, ఏదో చేసిండు, కొట్లాడిండు, కేసులు పెట్టినా ఎన్ని అక్రమ కేసులు పెట్టేసేసినా పోరాడి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా కాదు మాట్లాడుతుంది ఇక్కడ, ఒక ఫైటర్గా. సరే, ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఫెయిల్ అవుతున్నప్పటికీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కనీసం మంత్రిగా పనిచేసిన అవగాహన లేదు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. కనీసం మినిమం నాలెడ్జ్ రావడానికి పడుతుంది, టైం పడుతుంది. ఈసారి కాకుండా నెక్స్ట్ టర్మ్ అన్నా సరే ఎక్స్పీరియన్స్ తోటి ప్రభుత్వ పరిపాలన చేయగలుగుతాడు. ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్లు అయితేనేమి, సంబంధించిన విధి విధానాలు అయితేనేమి అన్నీ ఒకసారి ఆయనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అవగాహన చేసుకుంటా ఉన్నాడు. ఫ్రీ బస్సు పెట్టిండు, రైతు రుణమాఫీ చేసిండు, రైతు బందీ ఇచ్చిండు, చాలా చేసినాడు. ఫ్రీ బస్సులు, ఫ్రీ పెట్రోల్ బంకులు, మహిళలకి రేషన్ కార్డు స్టార్ట్ అవుతుంది, ఫోర్త్ సిటీ స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ సిటీ ఎక్కడ డెవలప్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని భయపడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి అడగడుగున అడ్డంకాలు. భూసేకరణకైతే ప్రజలను రెచ్చగొట్టి భూసేకరణ చేయకుండా చేస్తూ ఉన్నావు. రేవంత్ రెడ్డి స్థాయికి కూడా కేటీఆర్ హరీష్ రావు సరిపోదు. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ సరిపోతాడు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ప్రశ్నించాలి. మీరు మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి ఫరాక్ కూడా పట్టించుకోదు. నువ్వు కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డి సరిపోదు అన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ హరీష్ రావు స్థాయి సరిపోదు. నువ్వు ముఖ్యమంత్రిగా తండ్రిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కొట్టుకొని మంత్రి అయినా నువ్వు కూడా మాట్లాడుతున్నావా? కేటీఆర్ అసెంబ్లీలోకి వచ్చి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడి ప్రజల తరపున ప్రశ్నించు. అహంకారం, బలుపు, అవే మాటలతో మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ చిదగొట్టేసారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సర్వనాశనం చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోతే మాకేం పని, అక్కడ ఆంధ్రాలో చూసుకోవాలని చెప్పి రెచ్చగొట్టి చులకనగా మాట్లాడినాం ఆంధ్రప్రదేశ్లో. మొన్న ఏదో మీటింగ్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చిమ బెంగాల్కి కోల్కతా, మహారాష్ట్రకి ముంబై, కర్ణాటకకి బెంగళూరు, తెలంగాణకి హైదరాబాద్. ఆంధ్రకి ఏముంది? అది ఆంధ్రకి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉంది. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా పరిశ్రమలు వస్తున్నాయి అని నీచంగా మాట్లాడుతూ ఉన్నావు. ఆంధ్ర కాంట్రాక్టర్తో ఒప్పందాలు చేసుకుంటావు, వాళ్ళతో తిరుగుతావు, పబ్బులు పెట్టుకుంటావు, రెస్టారెంట్లు పెట్టుకుంటావు, అవసరం వాడుకుంటావు. తర్వాత ఈ తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళలాగా నీకు అనిపిస్తూ ఉంటారు. అవకాశం ఉంటే ఒకలాగా, అవకాశం లేకపోతే ఒకలాగా. చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతా ఇంతో కొంచెం సంవత్సరం నుంచి వెనకబడినప్పటికీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో కొంచెం ఫాస్ట్గా ముందుకెళ్తా ఉన్నాడు. మీకు వచ్చే అధికారం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కనీసం పోటీ చేసే అభ్యర్థులు కూడా లేకపోలేదు. అక్కడ బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. పక్కా చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మధ్య పోటీ. బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ లేదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ 100% ఫెయిల్ అయింది కేటీఆర్. ఇట్లనే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ పాతాలను తొక్కిపోవడం ఖాయం. కేటీఆర్ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఎదగదు.